ఓకే సుధాకర్ గారు ఒక పాయింట్ ఇక్కడ కేసీఆర్ ఏమంటాడంటే కేసీఆర్ గారు నిన్న ఖచ్చితంగా మనమే అధికారంలోకి వస్తాము మీరేం నిజం ప్రశాంతంగా కూడా మనమే వస్తాం కాదు మీకు కొంచెం ధైర్యంగా ఉండాలంటే ఈ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉందంటారు రాష్ట్రంలో. అంటే వాళ్ళు పగటి కళలు గంటా ఉన్నారు. ఈరోజు పగటి కళలు గంటూ గతంలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ కొద్ది రోజుల్లోనే కరీంనగర్లో అక్కడిక్కడ మాట్లాడుతూ మేము అధికారంలోకి వస్తున్నామని చెప్పారు. అరే తెలంగాణలో పూర్తి మ్యాండేట్ తోటి పూర్తి ప్రజా మద్దతుతో ఏర్పడ్డ ప్రభుత్వాన్ని ఏ విధంగా ఎంతవరకు కరెక్ట్ అది? ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరికైనా హక్కు ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది. మనం ఎన్నికల్లో పోటీ చేసి ఆ పార్టీని ఆదరించిన పార్టీ అధికారంలోకి రావడానికి మన ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్నది. మేము రేపు అధికారులు కేవలం వాళ్ళ కార్యకర్తలను కాపాడుకోవడం కోసం నువ్వు శాసనసభలో కాపాడుకోవాలని చెప్పి ప్రజలను మభ్యపెడుతూ కేవలం వాళ్ళ కార్యకర్తలను కాపాడుకోవడం కోసమే ఈ పగటి కళలు కన్నీ మాటలు మాట్లాడుతున్నారని చెప్పి మేము చెప్తా ఉన్నాం. హాస్యాస్పదంగా ఉన్నది. ఇవాళ ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాయి ఎన్నికలు. ఇవాళ మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మీరు చేసిన అన్యాయాలు అక్రమాలు అలాగే మిగిలి ఉన్నాయి. మిమ్మల్ని ఒక్కొక్కటి శాఖ వారీగా చేస్తే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ లో ఆనాడు కేంద్ర ప్రభుత్వం కోవిడ్ లో ఆచారణ 10 కిలోలు ఇస్తే 5 కిలోలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే అప్పుడు వాళ్ళు ఏం క్లెయిమ్ చేసిందంటే పంట పెరిగిందని చెప్పిండ్రు. 40,000 కోట్ల కుంభకోణం జరిగింది సివిల్ సప్లైస్ లో కరోనా టైంలో ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఇవాళ మీరు ఒక్క డిపార్ట్మెంట్ కాదండి, హెల్త్ డిపార్ట్మెంట్ అన్ని రంగాలు ఇవాళ మున్సిపల్ వ్యవస్థను సర్వనాశనం చేసి ఆనాడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ హైదరాబాద్ మహానగరాన్ని 150 కిలోమీటర్ల పరిధితో హెచ్ఎండిని తీసుకొచ్చి ఏ ప్రాంతంలో ఏముండాలి ఎక్కడ ఏముండాలని జోన్ల వారీగా చేస్తే కన్వర్షన్ చేసి కోట్ల రూపాయలు అవినీతి ఆనాడు మున్సిపల్ మంత్రి డెవలప్మెంట్ గురించి మాట్లాడారు కాబట్టి ఇప్పుడు గుర్తు చేస్తున్నా. ఒక విషయం చెప్పండి, నిజంగా ఈరోజు మనం చూసాం గతంలో ఎకరా దాదాపు 1 కోటి 2 కోట్లు ఉండేది. ఒక చిన్న ఏ జిల్లాకి వెళ్ళినా కూడా ఒక జిల్లాలో అప్పట్లో ఎంత లేదన్నా 1 కోటి రూపాయలు ఉండేది, మహా అంటే 50 లక్షలు ఉండేది భూమి ఎప్పుడు మొన్నటి వరకు. ఈరోజు కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక పూర్తిగా రియల్ ఎస్టేట్ పడిపోయిన విషయం వాస్తవం కదా. ఒక విషయం మేము దానికి కట్టుబడి ఉన్నాం. సామాన్యులకు అందుబాటులో ఉండడానికే ప్రతి సామాన్య వ్యక్తి కూడా కొనుక్కోవడానికి అందుబాటులో ఉండడానికి కోసమే ఈ రోజు రియల్ ఎస్టేట్ సామాన్యులు కొనుక్కోవద్దా? భూమి పెరుగుతారా? ఇప్పుడు కొనే వ్యక్తికి తక్కువ దొరికినప్పుడే మన ప్రభుత్వాలు మనం పనిచేసినట్టు. మీరు ఒకసారి ఆలోచించండి. ఇవాళ కోట్ల రూపాయలు పెంచినాం మేము, కోకాపేటలో పెంచినాం అని చెప్పిర్రు. నువ్వు 11 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వ భూమిని అప్పనంగా కొట్టేసినావు. ఇవాళ నువ్వు ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉన్నావు. మా నినాదం స్వర్గీయ ప్రధాని ఇందిరాగాంధీ కూడా రోటీ మకాను ఇలా రియల్ ఎస్టేట్ పడిపోతే చెప్తున్నా. సిగ్గుండాలి ఇలా బీఆర్ఎస్ నాయకులకు. నేను ఒకటే అడుగుతున్నా, ఈ రోజు ఈ తెలంగాణ సంపద అంతా ఈ తెలంగాణ గడిలో బందీ అయి ఉండే తెలంగాణ సంపద సిగ్గుండాలి. 60,000 కోట్ల రూపాయలు నీ ప్రభుత్వంలో చేసే కాంట్రాక్టర్లకు నువ్వు ఇలా బిల్లులు చెల్లించని దుస్థితిలో ఉన్నావు. ఈరోజు నీవు 60,000 కోట్ల రూపాయలు చెల్లించలేని పరిస్థితిలో మీరుండి ఇవాళ మీరు మాట్లాడటం ఏంది? ఆ రోజు సంపద అంతా తెలంగాణ గడిలో బందీ అయింది. 60,000 కోట్ల రూపాయలు ఇలా కాంట్రాక్టర్లకు బకాయిలు పడ్డారు. మీరు తెలంగాణ మార్కెట్ అనేది చైన్ సిస్టమ్ మార్కెట్. డబ్బంతా అక్కడ సాగ్రేట్ అయ్యి ఒక దగ్గర ఉన్న తర్వాత నీకు మార్కెట్లో ఏ విధంగా ఫ్లో ఉంటుంది చెప్పండి. ఇలా కుంటి సాకులు చెప్పి మీరు ఇలా తెలంగాణ సమాజాన్ని తప్పుదో పట్టిస్తున్నారు. మీరు ఇలా రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయదు. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదకు ఇల్లు కట్టడానికి కట్టుబడి ఉంటుంది. కేసీఆర్ లెక్క రాష్ట్ర ప్రభుత్వము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయదు. రాష్ట్ర ప్రభుత్వము సామాన్యులకు అందుబాటులో ఉండడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పి కరెక్టే. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయదు, కానీ మనం చేసే కార్యక్రమాలు బట్టి ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. ఒకటి అడుగుతా, ఇవాళ మన ప్రభుత్వం ఉన్నది బడుగు బలైన వర్గాల కోసమా సంపన్నుల కోసమా చెప్పండి. మీరు రైతు బంధు ఇచ్చినట్టు కొండలు గుట్టలు రియల్ ఎస్టేట్ పెట్రోల్ పంపులు వాళ్ళకు మీరు రైతు బంధు ఇచ్చిళ్ళు. వాళ్ళ కోసమా సన్న చిన్నకారు రైతుల కోసమా చెప్పండి. మీరు సన్న చిన్నకారు రైతులకు ఉపయోగపడాల ప్రభుత్వం. అభివృద్ధికి వస్తున్న ప్రజలకు అందుబాటులో ఉండాలి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొమ్ము కాయడం కాదు. ఇవాళ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం కోట్ల రూపాయలు సంపాదిస్తే నువ్వు సంతోషంగా ఉంటావా? ఒక సామాన్యుడు కూడా ఇలా బంజారాలు జూబ్లీ హిల్స్ కోకాపేటలో స్థలం కొనే ఇల్లు కొనే ఫ్లాట్ కొనే పరిస్థితి తీసుకురావడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం అని చెప్తా ఉన్నాం. అది చూద్దాం.